పల్నాడు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్లో సస్పెండ్ అయిన సీఐ చిన్న మల్లయ్య లొంగిపోయారు. ఓ మహిళపై అత్యాచారం చేశారనే కేసు నమోదైనప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హైకోర్టు, సుప్రీంకోర్టులలో చిన్న మల్లయ్య ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేయడంతో ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు వినుకొండ పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. ఏప్రిల్ 29న ధనలక్ష్మి అనే మహిళ తనను చిన్న మల్లయ్య అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. రెస్పాండెంట్ రవికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. రవికృష్ణ, శ్రీదేవి, అనేక నాటకీయ పరిణామాల తర్వాత చిన్నమల్లయ్య ఎవరైతే సిఏ ఉన్నాడో ఆ సిఏ అయితే మాత్రం ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అయితే మాత్రం వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లుగా కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. ప్రధానంగా కూడా ఈ చిన్నమల్లయ్య మొత్తంగా కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి పల్నాడు ప్రాంతంలోనే ఎక్కువ కాలం పోలీస్ అధికారిగా చేశారు. ఎప్పుడు కూడా వివాదాస్పదమైనటువంటి అధికారిగానే గుర్తింపు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆయన కారంపూడికి సంబంధించి కారంపూడిలో ఒక టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడి మీద రివాల్వర్ తీసి అతను బెదిరించినటువంటి సందర్భం ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం, తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయం మీద ఎవరైతే ఆ నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు అయితే మాత్రం కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కంప్లైంట్ నువ్వు చేస్తావా అని చిన్నమల్లయ్య అయితే మాత్రం ఈ ఫోన్ లోనే అతన్ని అయితే బెదిరించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ వీడియో వైరల్ కావడం జరిగింది. అప్పుడు అతన్ని అయితే మాత్రం విఆర్ లోకి పంపించడం జరిగింది. అంతకుముందు వినుకొండలోనే సీఏగా చిన్నమల్లయ్య ఉన్నటువంటి సందర్భంలో ధనలక్ష్మి అనేటువంటి ఒక మహిళతో అతనికి అయితే మాత్రం అతనికి సంబంధించినటువంటి ఒక ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఒక ఇంటిలో ఆమె మీద అత్యాచారం చేసినట్టుగా కూడా ఆమె అయితే మాత్రం తర్వాత అయితే మాత్రం ఆమె కంప్లైంట్ ఇవ్వటం అనేది జరిగింది. ప్రధానంగా కూడా ఈయనకి సంబంధించినటువంటి ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ ఆ యువతి ధనలక్ష్మి ఆ మహిళకి లీజ్ కి ఇవ్వడం జరిగింది. లీజ్ కి ఇచ్చిన తర్వాత ఈ గత 2 నెలల క్రితం అయితే తన మీద అత్యాచారం జరిగినట్లుగా కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వటం, ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడం జరిగింది. అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన సందర్భంలో ఈయనైతే మాత్రం చిన్నమల్లయ్య అయితే అబ్స్టాండ్స్ అయినటువంటి పరిస్థితి. ఆయన్ని పట్టుకునేందుకు మాత్రం పోలీసులు అనేక బృందాలుగా ఏర్పడ్డామని చెప్పారు. కానీ ఆయన పట్టుకోలేకపోవడంతో కూడా ఒక్కసారిగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని తప్పించేందుకు ప్రయత్నిస్తుంది అనేటువంటి ఒక రూమర్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం ఖచ్చితంగా కూడా దీన్ని సవాల్గా స్వీకరించారు. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆయన రాష్ట్రంలో లేకపోవడం, విదేశాలకు వెళ్ళాలని ఒకసారి రూమర్లు వచ్చినటువంటి నేపథ్యం. తర్వాత ప్రజెంట్ మాత్రం ఈ రోజు ఉదయం అతనైతే 2 రోజుల క్రితం అయితే మాత్రం వినుకొండకు సంబంధించినటువంటి అక్కడ న్యాయమూర్తి ముందు లొంగిపోతాడని ఒకసారి అయితే అనుకున్నారు. అదే విధంగా కూడా నిన్నైతే మాత్రం చిలకలూరుపేటకు సంబంధించినటువంటి న్యాయమూర్తి ముందు లొంగిపోతాడనేటువంటి రూమర్లు వచ్చినటువంటి నేపథ్యం. అయితే ఈ రోజు మాత్రం ఆయన ఆలంషణంగా ఖచ్చితంగా తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వినుకొండ పోలీస్ స్టేషన్ లోనే ఆయన లొంగిపోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా పోలీసు అధికారులు కానీ పోలీసులు కానీ కరెక్ట్ గా విధులు నిర్వహించాలి. అక్రమమైనటువంటి వ్యవహారాలు, అసాంఘికమైనటువంటి వ్యవహారాలు కనుక నిర్వహించినట్లయితే మాత్రం వాళ్ళ మీద ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోవడానికైనా మేము సిద్ధమనే ఒక మెసేజ్ ఇచ్చేందుకే ఐజీ అయినటువంటి సర్వశేష్ త్రిపాఠి మాత్రం ఆయన కేసు ఏదైతే చిన్నమల్లయ్యకి సంబంధించిన కేసులు అయితే మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలిసింది. ఈ రోజు ఉదయం ఆయనంతటా ఆయనే వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడంతో మాత్రం ఈ రోజు సాయంత్రం లోపు అతన్ని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంటుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.